తనకి జాబ్ విషయంలో అన్యాయం జరుగుతుంది అని, తనకి రావాల్సిన జాబ్ రానివ్వకుండా చేస్తున్నారని, అలాగే తన నాన్ లోకల్గా గుర్తిస్తున్నారని చెప్తూ ఇక్కడ ఒక లేడీ ఇక్కడికి వచ్చారు. తనని అంటే పుట్టినప్పటి నుంచి తెలంగాణలో ఉన్నా కూడా తెలంగాణ మనిషి కాదు అని చెప్పేసి ఆమెని గుర్తిస్తున్నారంట. ఆమెకి జాబ్ ఇవ్వకుండా విసిగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజావాణి దగ్గరికి వచ్చి కలవడానికి వచ్చింది. సో ఆమెను అడిగి తెలుసుకుందాం, అంటే ఏం జరిగింది, అసలు విషయం ఏంది అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఎప్పటికెళ్ళి ఈ సమస్య ఉంది? 15 రోజుల నుండి నా సమస్య అండి. నా పేరు అసలు బాణావతి సుజాత అండి. ఆగస్టులో ఎగ్జామ్ రాశాను. నేను ఆగస్టు 2వ తారీఖు రాసేసరికి ఆగస్టు 5వ తారీఖు కీ పాయింట్ ఇచ్చారు. 80 మార్కులకి నాకు 54 మార్కులు వచ్చాయి. ఎస్టీ క్యాండిడేట్ నేను. అలాగే మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ వెబ్సైట్లో మళ్ళీ ఇచ్చారు డీటెయిల్స్, మీ డీటెయిల్స్ కరెక్షన్, ఆ ఎక్స్పీరియన్స్ 20 మార్క్స్ మీకు ఏమైనా యాడ్ అయ్యాయా చూసుకోండి అనేసి మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు. దాంట్లో 1 ఇయర్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 4 మార్కులు, 58 మార్కులు వచ్చాయి నాకు. నేను ఎంతగానో ఆశపడ్డాను. నేను రాసిన 80 మార్కులకి 55 మార్కులు ఎక్కడ పోదని నేను ఎంతగానో ఆశపడ్డాను. అయినప్పటికీ 55లో నాకు 54 మార్కులు వచ్చాయి. ఎక్స్పీరియన్స్ కూడా కలిసి వచ్చింది. మళ్ళీ మొన్న 18వ తారీఖు 15 రోజుల క్రితము రిజల్ట్లో 18వ తారీఖు నాన్ లోకల్ అని తెలివంగానే నెక్స్ట్ డే 19వ తారీఖు తిరగనంటూ ప్లేస్ లేదు. నన్ను నాన్ లోకల్గా ఎవరు ముద్రించారు, ఏ విధంగా నా పుట్టు పూరుగా నా బతుకు మొత్తం ఇక్కడ రంగారెడ్డిలో నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడ. నేను కేవలం 7వ తరగతి మాత్రం, అది 2004, 2005 నుంచి 1 సంవత్సరం మాత్రమే నేను కృష్ణా డిస్టిక్లో చదివాను. అది కూడా చదవడానికి కారణం చెప్తా. నేను అసలు ఎందుకు కృష్ణా డిస్టిక్ వెళ్ళాల్సి వస్తుంది 1వ తరగతి నుంచి 1 నుంచి 5 గవర్నమెంట్ హై స్కూలు మలక్పేట్ హైదరాబాద్లో చదివాను. మరి 6వ తరగతి చూసుకుంటే మామిడిపల్లి విలేజ్ సరూర్ నగరు ఆర్ఆర్ డిస్టిక్ 6వ తరగతి చదివాను. మళ్ళీ 7వ తరగతి మా తల్లిదండ్రుల పరిస్థితి బాగలేక మా మమ్మీ కూలి పని చేసుకుంటుంది. మీ అమ్మాయి ఇంత ఏజ్ వచ్చింది, చదివించరా, అనాథ వాళ్ళు ఆశ్రయించుకున్నారు. ఆ హాస్టల్ పేరు కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్. అది వాళ్ళు నన్ను ఆదుకున్నారు. మా మమ్మీ వాళ్ళని చదివి మీ బిడ్డకి చేసుకుంటామమ్మా, కృష్ణా డిస్టిక్ ఉంటుంది విజయవాడలో అని అంటే మా మమ్మీ సరే అనేసి 1 సంవత్సరమే చదివిస్తాం సార్ అని మా మమ్మీ హామీ ఇచ్చింది. నాకు అసలు చదవడం ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళడమే ఇష్టం లేదు. అలాంటిది సరే అనేసి అనాథ వాళ్ళు ఆశ్రయించుకున్నారు. నన్ను చదివేశాను పూర్తి. 2004 నుంచి 2005 నేను కంప్లీట్ చేశాను. మిగతా 8th క్లాస్, 9th క్లాస్, 10th, ఇంటర్, బిఎస్సి, ఎంఎస్సి కూడా నన్ను స్పాన్సర్ చేసుకుంది, నన్ను చదివించారు. నేను అసలు స్పాన్సర్ అంటే ఏంది, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ని తీసుకోవాలి, నాకు ఇదే కావాలని అంటే మన తల్లిదండ్రుల. అలాంటిది నన్ను 2004లో ఆదుకున్నారు. అది 21 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు. ఇప్పుడు ఏమందంటే రిజల్ట్లో నువ్వు కృష్ణా డిస్టిక్ 7వ తరగతి చదివినందున నాన్ లోకల్ అని గుర్తించారు. మరి నాకు ఇప్పుడు 100కి 58 మార్కులు వచ్చాయి. రంగారెడ్డి జోన్ 6 నేను. అయితే ఆ 40 మార్కులు వేరే క్యాండిడేట్ ఎస్టీ ఆమెకు 40 మార్కులు వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. నాకు 58 మార్కులు వచ్చి నా సర్టిఫికేషన్లో బాణావతి సుజాత పేరు లేదు. సార్ ఇది ఎంతవరకు నిజం అనేసి నేను 18వ తారీఖు నాన్ లోకల్ తెలివంగానే సెక్రటరీ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది, అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో వెళ్ళగానే ఎక్స్ప్లెనేషన్ లెటర్ నావన్నీ జిరాక్సులు వాళ్ళకి పెట్టడం జరిగింది. అమ్మ ఇది జీవో 124 ప్రకారము నువ్వు నాన్ లోకలే అంటారు. జీవో 124 ప్రకారం అంటే ఎప్పుడు వచ్చిందని అంటే 2018 అంటారు. మరి నేను 2004లో చదివిన వాళ్ళు ఏమవ్వాలి? 2003, 2002, 1990 వాళ్ళ చదువులు ఏమవ్వాలి? ఈ జీవో 120 అసలు జీవో అంటే ఏంది? గవర్నమెంట్ ఆర్డరు, ప్రజల పాలకులే ప్రజలు, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. అంతేగాని నేను R20 తెచ్చిన, ఈ జీవో 20 తెచ్చిన అంటే మా చదువులు ఏమైపోవాలండి? నేను కేవలం ఒక ట్రస్ట్ ద్వారా వెళ్ళినానండి. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా మంచినీళ్ళు అడిగితే కూడా ఇస్తారు, లిఫ్ట్ అడిగితే కూడా ఇస్తారు. కేవలం ఒక ట్రస్ట్ ద్వారా వెళ్ళినందుకు దాన్ని హైలైట్ చేసుకుంటూ నువ్వు కృష్ణా డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ అక్కడ చేసినావు కాబట్టి నన్ను నాన్ లోకల్గా గుర్తించారు. నా ఆధారాలు మీకు తెలుసా? నా ఆధార్ కార్డు కూడా ఉందండి. ఇన్కమ్, బర్త్ సర్టిఫికేట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము హైదరాబాద్, మా తల్లిదండ్రులు వచ్చి 33 సంవత్సరాలు అవుతుందండి. నాకు ఇప్పుడు 31 సంవత్సరాలు. అన్ని మార్కులు 100కి 58 మార్కులు రావడము, 40 మార్కులకేమో సర్టిఫికేట్ వెరిఫికేషను. కేవలం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నువ్వు ఎక్కడైనా చదువు 1 నుంచి 7 మాత్రము తెలంగాణలో చదివి ఉండాలి. ఆ 1 నుంచి 7 ఏ ఒక్కటి కూడా తెలంగాణలో లేకపోతే నువ్వు నాన్ లోకల్ అంటున్నారు. నాన్ లోకల్ అంటే నేను అటు నాన్ లోకల్ అవుతాను. 1 సంవత్సరానికి నన్ను లోకల్ చేస్తారా వాళ్ళు?
అటు నా లోకలు ఇటు నా లోకలు. నాది పరలోకమా, నాది భూలోకమా, నాది మధ్యలోకమా, నా చావు లోకమా? ఇంకోసారి నన్ను నా లోకలుగా గుర్తించకండి. ఒకవేళ మళ్ళీ అదే నా లోకలుగా గుర్తిస్తే నేను నా భర్త ఊరి శిక్షకైనా రెడీ. నన్ను ఎందుకు ఇంత 15 రోజుల నుంచి నేను అన్కాన్షియస్లో ఉండిపోయాను, మ్యూట్లో అయిపోతున్నాను. అసలు కనీసం నా ఫోన్ నెంబర్ కూడా నాకు నోటెల్ లేకుండా పోయింది. ఎందుకని అంటే నా లోకలు. దీనికి సమాధానం పై అధికారులు ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాయడం, వాళ్ళు పై వారికి పంపిస్తున్నామమ్మా జీవో 124 అని అంటున్నా. కేసీఆర్ పెట్టిండంట. కేసీఆర్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అయిందండి? 10 సంవత్సరాలు. నేను 7th చదివి 21 సంవత్సరాలు అవుతుంది. దీనికి దానికి లింకు పెడుతున్నారు. చివరికి నేను నిన్న కాక మొన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహసాన్ని కలిసి కూడా కాలు పట్టుకున్నాను. కేవలం సారు నేను 18, 19 తరగతులు మొత్తం హైదరాబాద్లో, నా పుట్టు జాతకం మొత్తం కూడా ఇక్కడ సారు. అన్నీ కేవలం 7వ తరగతి 2004 అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ ఏర్పడితే నేను చదివేదాన్న. దాన్ని చూసుకొని నా లోకలని పెట్టేసి నాకు వచ్చిన హైలైట్ మంచి మార్కులు 58 మార్కులు ఎస్టీ క్యాండిడేట్ ఉండి మీరు అలా చేస్తే నా లోకల్గా మీ దగ్గర న్యాయం వస్తుంది సార్. కనికరించి మీరు చేయండి సార్. నా లోకల్ తీసేసి లోపలికి వెళ్ళారా? లోపలికి వెళ్ళి కలిసి వెళ్ళాను. అయితే నా లోకల్ తీసేయండి సార్ అని అంటే లేదు, అది కేసీఆర్ చేసిన చట్టం. కేసీఆర్ పదవి కాలం 10 సంవత్సరాలు, నేను ఎప్పుడో చదివాను 21 సంవత్సరాలు. సార్ మీ చేతిలో ఉండి ఏమైనా చేయండి అంటే నా వల్ల ఏం లేదని అట్లనే సారు ఏం ఆన్సర్ ఇవ్వకుండా చేతులు ఎత్తారు. ఇప్పుడు నా చివరి ఆకాంక్ష ఏంటంటే ఇప్పుడు రేవంత్ సార్ సీఎం సార్ నన్ను దయతలిచి మీ 2 నేత్రాలు నాపై ఉంచి నాలో ఏ లోపం ఉందో మీరు కూడా చివరి ఆకాంక్ష మీరు కూడా నన్ను నాన్ లోకల్గా గుర్తిస్తే ఏ విధమైన నన్ను నాన్ లోకల్గా ముద్రిస్తున్నారో నేను దేనికైనా రెడీ. ఉరి శిక్షకు నేను వేసుకుంటాను. నేను నా భర్త నా పిల్లలు కూడా వేసుకుంటాము. ఆ ఒక్క సంవత్సరము 21 సంవత్సరాల విషయాల ముచ్చట తెరుస్తున్నారు. అట్లా అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? తెలంగాణను కూడా 2 రాష్ట్రాలు చేస్తారు కొన్ని రోజులు. అంటే 10 సంవత్సరాల విషయం ఏం జరుగుతుందో కూడా నాకు తెలుస్తుందా? నేను ఒక గిరిజన బిడ్డని, నేను ఎస్టీ క్యాండిడేట్, నిన్ను మార్కులు తెచ్చుకోను. ఎన్నో ఆశలు. ఆగస్టులో ఎగ్జామ్ రాస్తే మేడము ఆగస్టులో వస్తుందని సెప్టెంబర్ అని నవంబర్ ఆశలు చూసి ఈ అమ్మాయిలు ప్రతి అమ్మాయి ఏమన్నా ఇప్పించాలని అంటే నాకు జాబ్ వస్తుంది, మీకు అన్నీ ఇప్పిస్తాను, నా ఆశ నెరవేరుస్తుంది అనేసి అంతా నెగ్లెక్ట్ హామీ ఇచ్చాను. మీకు కావాల్సినవి అన్నీ ఇప్పిస్తానమ్మా. ఎందుకంటే నేను రాసిన 80 మార్కులకి 54 మార్కులు వచ్చినాయని నేను ఎంతో ఆగస్టులో ఆశపడ్డాను. నా ఆశను మొత్తము ఎండిన చెట్టులాగా చేశారు. నా తల్లి తెలంగాణ తల్లి అయితే ఆంధ్ర తల్లి అని చూపిస్తున్నారు. అదేవిధంగా నీకు ఈ తల్లి కాదని వేరే తల్లి చూపిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ప్లీజ్ రేవంత్ రెడ్డి సారు మీ పాదాలు పట్టుకుంటే ఈ న్యూస్ విన్నవారు రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి చూపించండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 15 రోజులకి నేను మొత్తం న్యూస్ వైరల్ అయిపోయినా. సమాధానం నాకేం చెప్తున్నారంటే 100% నువ్వు చెప్పిన దాంట్లో నీకు జాబ్ ఖచ్చితంగా రావాల్సిందే. లేదు ఎవరు స్పందించకపోతే అధికారులు ఎవరు స్పందించకపోతే ఒక మంచి లాయర్ని పట్టుకోమంటున్నారు. నేను వెళ్తా మంచి లాయర్. ఎన్ని డబ్బులు ఆడతారు? పిల్లల స్కూల్స్ 15 రోజుల నుండి స్కూల్ డుమ్మాలు. నా భర్తకు జాబ్ లేదు. నా భర్త షుగర్ పేషెంట్. నా భర్త బీటెక్ చదువుకున్నా కానీ సివిల్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మొత్తం పడిపోయింది. నా భర్తకు జాబ్ లేదు. ఆయన అనాథలో చదివాడు, నేను అనాథలో చదివాను. నా పరిస్థితి నా దురదృష్టమా? 2004లో నేను చదవడం దురదృష్టమా? అయినా సీఎం సార్ గారు మీకు తెలుసా ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని మీకు తెలుసా? తెలియదు కదా, ఎవరికి తెలియదు. అలా